చంద్రన్నకు జగనన్నకు జోలకటక, ఆంధ్రాలో పవర్ స్టారు జోలకటక, అక్కడే లోకేష్ కూడా జోలకటక, ఏ పార్టీ కా పార్టీ రోజులకటకో, దేనికైనా మ్యాచింగోయ్ జోలకటక. పొలిటికల్ తెరపై ప్రజాశాంతి కథా చిత్రం రెండో పార్ట్ ను చూపిస్తున్నారు కేఏ పాల్. ఈ చిత్రంలో కేఏ పాల్ సీఎం అయిపోయారు. చంద్రబాబును సలహాదారుడిగా నియమించుకున్నారు. ట్రంప్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఏపీకి 7 లక్షల కోట్లు తీసుకొచ్చేశారు. మరోవైపు ఎన్టీఆర్ సినిమా చూసిన చంద్రబాబు ఫుల్లుగా భయపడిపోయారు. బయటకొచ్చి బాధనంతా బట్టబయలు చేశారు. ఇంకో పక్క నాగ్పూర్లో ఓ యువకుడి హృదయం మిస్ అయింది. వేట సాగించిన పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి ముచ్చట్లు తికమక మకతికల కలయిక జూలకటకలో చూసేద్దాం. ఓరలా చూస్తాన్రా, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సార్ని ఎట్లున్నాడు? కలర్ఫుల్ చొక్కాలేసి ఫుల్గా కలరింగ్ ఇస్తానులే. ఇప్పుడు గీయన ఆపినా అవతలేడులా, రంకెలేసుకుంటా రై రైమంటాడు. చూసుకుందామా నీ పతాపమో నా పతాపమో అనుకుంటా పొట్టు పొట్టున రాజకీయ కొట్లాటకి కాలు దూతాడులా. ఓ సారు, అసలేంది నీ లొల్లి? ఏపీని మోప్ చేసుకుంటా రాజకీయం లేవడతీవి. అసలేం చూసుకొని సారు ఇట్లా ఉరుకులో పెడతాను? మా చంద్రన్నను ఓడించుడు నీ వల్ల అవుతుందా? నాకున్న అనుభవం మోడీకే లేదని చంద్రన్న అంటాడు. మరి అట్లాంటి మంచి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ని ఓడించుడు నీ తరమవుతుందా? నేను చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి 6 నెలలకు తిరగలేదు. 6 రోజులు చాలు నాకు. ఓ సారు, 6 రోజులే సరిపోతుందా? ఇంకో రోజు వెంచి వారం చెప్పరాదు? మరి గట్లయితే మరి జగనన్న ఇన్నేళ్ళు తిరుగుడు అవసరం లేదంటావా ఏంది? సాల్తీ గాని గెలవనీకి ఏం చేస్తాను? మీడియాలో కాదు గాని బయట కూసంతనైనా కష్టం చేస్తానవా? అసలు నిన్నెందుకు సీఎం చేయాలి? ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి. ఎంత ఆనందం అంటే, నేను చూడండి, రాత్రి పగలు పడుకోకపోయినా ఇప్పుడు కూడా రాత్రి 10 నుంచి తెల్లవారు 6 వరకు గ్లోబల్ వర్క్స్ చేసుకుంటున్నా. ఏదో టైం దొరికితే ఫ్యూ మినిట్స్ పడుకుంటున్నా. ఓ సారు, రాత్రంతా మేల్కొని ఏం చేస్తాను సారు? రాత్రులు గంటగానం ఏం కష్టపడతానో గాని జర్రని నిమిషాలే నిద్రపోతానా అంటాడు పాల్ సారు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇయ్యండి అనుకుంటా చూడవాలకంగా బతిమలాడుకుంటాడులా. ఎన్నో దేశాలకి చాలా మంది అధినేతల్ని చేసినావు. అట్లాంటి నువ్వు గీ చిన్న సీఎం కుర్చీ కోసం అడుగుడు ఏం బాలేస్తారు. సరేతీ గాని మున్ముందుకు ఎట్లాంటి రాజకీయం చేస్తావు? కొంపదీసి చంద్రన్న ఇంటి ముందు మీటింగ్ పెడతావా ఏంది? కోఆర్డినేటర్స్ లీడర్స్ 1000 మందితో మీటింగ్లు పెడతా. రస్తా చేస్తాం, అడ్డితే అరెస్టులు అవుతాం, ప్రాణం తీస్తే ప్రాణం పెడతాం. ఓరల్లా ఇనరా సారు మాస్తు బరువైన మాటలు మాట్లాడిండుల్లా. మాస్తుగా మీటింగులు పెడతాం, అవసరమైతే పానం కూడా పెడతాం అంటాండుల్లా. ఓ సారు, ప్రపంచ శాంతి దూతమైన నువ్వు ఈ చిన్న సీఎం కుర్చీ కోసం పానం పెడితే మంది రందేతారు సారు. ప్రపంచం ముందుకు పోదు. నీ ఫ్రెండ్ ట్రంప్తో పాటు అన్ని దేశాల అధినేతలు ఆగమవుతారు సారు. గట్లాంటి మాటలు నువ్వు మాట్లాడకు ప్లీజ్. నీ ఫ్యాన్స్ గదే పాల్ ఆర్మీ అంటే రోడ్లెక్కి నీ కోసం పానం తీసుకుంటారు. సాల్తీగా సారు, చంద్రన్నని జగనన్నని పవన్ అన్నని కాదని నీకెందుకు ఓటేయాలి? 7 లక్షల కోట్లు మినిమం తీసుకొచ్చి చూపిస్తా ఈ 5 సంవత్సరాల్లో. ఓ జనాలు ఇంటాన్రా, ఏపీకి 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు తెస్తా అంటాండుల్లా. ఓ సారు, గింత డబ్బు యాడికెళ్ళి తెస్తావు సారు? ట్రంప్ ఇస్తాడా లేక ఏ దేశంలోనన్నా కొత్త వ్యాపారం సురు చేసినవా ఏంది? 2045 మంది బిలియనీర్స్ దగ్గర, ఇంకొక 5 రాయల్ ఫ్యామిలీస్ దగ్గర 10 ట్రిలియన్ ఉంది ఈరోజు క్యాష్. ఇన్నరా, బిలియనీర్లు రాయల్ కుటుంబాల్ని పట్టుకొని ఏపీకి మూట తెస్తా అంటాండుల్లా. ఓ సారు, మరి గింత పలుకుబడి ఉండి పోయిన సారే పిఎం అవ్వాల్సిందిగా. ఎందుకు ఇప్పుడు చిన్న సీఎం కుర్చీ కోసం గింత టైం వేస్ట్ చేసినావు? అప్పుడు ఎందుకు ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు? 2008లో 2009లో కానీ 2014లో కానీ. 2014లో వాళ్ళు ఏం ఇష్యూ చేశారంటే, మోదీ గారు మీరు బీసీ నేను బీసీ, నాకు ఫ్యామిలీ లేదు మీకు ఫ్యామిలీ లేదు అంటే ఏంటి? దేశమే మన ఫ్యామిలీ. ఓరల్లా ఇన్నరా, సారు ముచ్చట మస్తు మురిపెంగా ఉన్నది కదా. పోయిన పారు ఎందుకు పోటీ చేయలేదంటే, మోడీ సార్ వచ్చి గీనని నువ్వు బీసీఏ నేను బీసీఏ, నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ లేదు, ఇద్దరం దేశం కోసం పనిచేస్తామంటే గెలిపించిండట్టులా. సరతీగాని సారు, నీకు అసలే మాస్తుగా క్రేజ్ ఉంది.
కొన్ని పొత్తులు పెట్టుకొని పోతే నువ్వే సీఎం అయినట్లే కదా. 2019 పొత్తుల విషయం చిన్న చిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే నేను అది ఆల్రెడీ చెప్పాను, మొన్న చెప్పాను అనుకుంటున్నాను. మేము జనసేనను ఆహ్వానించాం, వామపక్షాలను ఆహ్వానించాం, చిన్న చిన్న పార్టీలు ఆల్రెడీ వచ్చారు. ఒకవేళ లోక్సత్తాను ఆహ్వానించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి వారు ఎవరైనా వస్తే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. వాయమ్మో వాయమ్మో, గినది మస్తు పెద్ద పార్టీ కదా, అందుకే చిన్న చిన్న పార్టీలని ఆహ్వానించినట్టుల్లా. గట్ల ఇష్టమై వస్తే జరాన్ని సీట్లు కూడా ఇస్తాననుకుంటా మస్తుగా జాలి చూపిస్తాడు చిన్న పార్టీల మీద. ఓ సారు, మరి చంద్రన్న జగనన్న బయటికి వస్తే మస్తు మంది వస్తారు. మరి నీ పరిస్థితి ఏందంటావు? మంది వస్తారా? నీకు ఓటేస్తారా? మరి చూడండి, ఇంతవరకు నాకున్న క్రెడిబిలిటీ ప్రపంచంలో ఏంటి, దేశంలో ఏంటి, రాష్ట్రంలో ఏంటి, నేను ఒక మాట ఇస్తే మాట తప్పను అని. చూసిండ్రా, ప్రపంచంలో నాకున్న క్రేజు ఇంకెవ్వలకు లేదంటాడుల్లా. మాట ఇస్తే తప్పనని కూడా పొట్టునే చెప్తాడు. ఓ సారు, నీ క్రేజ్ గురించి ప్రపంచం మొత్తం ఫ్లెక్సీలు గట్టి చెప్తాను గాని, మరి నీ పార్టీల మందికి ఏం చెప్తాను? గెలవనీకి ఎట్లాంటి ప్లాన్లు వేస్తాను? మీరు 1000 మందిని చేర్పిస్తే 60,000 ఇంటూ 1000 6 కోట్ల ఓటర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరుతారు. మీకు ఇమీడియట్గా జూన్ 1 నుండి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే మీకు మంత్లీ స్టైఫండ్ 3,000, బై అక్టోబర్ 2 మీ 60,000 మందికి ఫుల్ టైం జాబ్స్ నేను క్రియేట్ చేస్తా. అబ్బా, మస్తు ఆఫర్లు ఇస్తాడు కదా సారు. అలవాటనే షెయిన్ లింక్ ని రాజకీయాలకు లింక్ చేసి జనాలకు ఊపు తెచ్చే మాటలు మాట్లాడతాడు. ఈ చైన్ లింక్ మస్తుగా షురూ చేసినావు గాని సీఎం అయితే ఏం చేస్తావు సారు? ఫస్ట్ డే రుణమాఫీ చేస్తాం 50% రైతులకు. 1 ఇయర్లో అధికారంలోకి వస్తే 100% మాఫీ చేస్తాం. 5 సంవత్సరాల్లో విజయవాడ కూడా ఈక్వల్ టు హైదరాబాద్ చేయాలని నా ఆశ. ఊరాలా చూస్తారా సార్ ఏం చెప్తాడు? సీఎం నైతే ఏపీని ఎట్లా చేస్తాడో ఇనసొంపుగా వివరిస్తాడు. అంతేకాదులా, సీఎం అయినాక చంద్రన్న సలహాదారుగా పెట్టుకుంటా అంటాడు. జగన్ సీఎం కాలేడు, నేనే నెక్స్ట్ ఏపీ సీఎం అనుకుంటా ఇరగబడి మాట్లాడిండుల్లా. ఓ సారు, ప్రపంచాన్ని కాపాడుతున్న నీకు గిట్లాంటి సీటు మస్తు అలుగా వస్తుంది. సాల్తీ గాని పో పో పోయి మందిని పోగేసుకోపో. గా చైన్ లింక్ వ్యవహారాన్ని సెట్ చేసుకోపో మళ్ళా. ఓరల్లా చూస్తాన్రా, సీఎం చంద్రన్న ఎట్లొత్తాండో. ఏందో పార్టీ మీటింగ్లకి వెళ్ళి వస్తాండు అనుకుంటుండ్రా. అస్సలు కాదుల్లా, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసొస్తాండు. ఓలమ్మో, చంద్రన్న చిత్రం చూసుడు భలే విచిత్రంగా అనిపిస్తాందిలే. చూడుర్రి, సైన్మా మాస్తుగా నచ్చినట్టుంది. నవ్వు ముఖం పెట్టుకొని మురిపేంగా చూస్తాండు. ఇంకా పక్కన బాలయ్య కూడా భలే ఉన్నాడు కదా, సంక్రాంతి పండుగ కోసం కొనుక్కున్నట్టున్నాడు. మంచిగా కోటేసుకొని వచ్చిండు. ఓ చంద్రన్న, సైన్మా వ్యవహారం సురువు చేయన్నా. సైన్మా చూసి నీకేమనిపించిందో జర చెప్పవా? నేను కూడా భయపడ్డాను. చూసిండ్రా, వచ్చుడుతోనే పుచ్చ వగిలే డైలాగ్ వేసిండులా. సైన్మా చూసే ముందు భయపడ్డా అంటాండు. ఏమన్నా, నువ్వే సీఎంవి, రాష్ట్రంలో నీకు తెలియకుండా సీమ కూడా కదలదు. అట్లాంటిది ఎన్టీఆర్ సైన్మా నిన్ను భయపెట్టేటట్లా ఎట్లా తీస్తారనుకున్నావన్నా? అయినా నువ్వు భయపడు భలేగుందా అన్న. నేను కూడా భయపడ్డాను. భయపడ్డాను. ఓ చంద్రన్న, నీ భయం ముచ్చట నువ్వు బయటికి నెట్టి ఎందుకు భయపడ్డావో చెప్పరాదు? మా జనాలు మాస్తుగా రందైతాన్రు. ఎందుకు భయపడ్డా అనుకుంటా నరాలు తెంచుకునేంత పని చేస్తాన్రు. చేయగలుగుతాడా అనుకున్నాను, కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టు. ఓ చంద్రన్న, దీనికా నువ్వు భయపడింది? మా జనాలు ఇంకేందో అనుకొని కూసంతసేపు తిక్కలైనరు. అయినా గాడ ఉన్నది ఎవరన్నా? ఎన్టీఆర్ సుపుత్రుడు నందమూరి నటసింహం, ది లెజెండ్ బాలకృష్ణ. గాయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు మరి? ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాలు అడుగడుగున ప్రతి ఒక్క మాటలో ఎన్టీ రామారావు గారే మళ్ళీ పుట్టి మళ్ళా ఈ వేషాలన్నీ వేసాడా అనే విధంగా బాలకృష్ణ గారు చేశారు. వామ్మో, ఇన్నరా చంద్రన్న ఎట్లా మాట్లాడుతాండో? బామ్మర్ది బాలకృష్ణ పక్కనున్నాడనో ఏందో గాయన్ని మాస్తుగా లేపుతాండు. ఎన్టీఆర్ మళ్ళీ వచ్చి నటించినట్లుందని బాలయ్యని బరాబర్ ఆకాశానికి ఎత్తిండుల్లా.
అయినా మీరు పొగుడుకొని బాగానే ఉంది కానీ ఈ సైన్మాను బాలయ్య చేసుడు నీకు ఎట్లా అనిపించిందన్నా? వ్యక్తి యొక్క జీవితాన్ని తీయడం అనేది ఒక సాహసం. ఓరల్లా ఇన్నరా ఎన్టీఆర్ సైన్మా ఓ సాహసం అంటాండుల్లా. ఓ అన్న సాహసాలు చేసుడు బాలయ్యకి మాస్తుగా అలవాటన్నా. ఇరగబడి విన్యాసాలు చేస్తాడు. రికార్డులు కొట్టాలన్నా గాయననే, వాటిని తిరగరాయాలన్నా గాయననే. ఇంకా సాల్తీ కానీ ఈ ఎన్టీఆర్ ఏమన్నా రికార్డులు క్రియేట్ చేస్తుందంటావా? ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను మళ్ళీ బాలకృష్ణ గారు తిరగరాశారు. ఓ జనాలు చూసినరా సైన్మా చూసేసరికి చంద్రన్నకు కూడా బాలయ్య డైలాగులు వస్తున్నాయి. రికార్డులు వస్తాయా అన్న అంటే బాలయ్య చరిత్రే తిరగరాసిండని ఇరగబడి చెప్తాండు. ఓ అన్న ఎప్పుడు మీ బామర్దిని పౌరుడేనా? సైన్మా తీసినోళ్ళ మీద కూడా కూసంత మాట్లాడరాదు. అంతా బాలకృష్ణనే చేస్తే మేమెందుకని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుంది నీ మాటలు వింటే. ఆయన జీవితాన్ని, ఆ సినిమా జీవితాన్ని నుంచి, వ్యక్తిగత జీవితాన్ని నుంచి రాజకీయాల్లో ప్రవేశం అయ్యే వరకు ఎంత బ్రహ్మాండంగా తీశారంటే నేను కృషి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అబ్బా చంద్రన్న లైన్లకు వచ్చిండుల్లా. బాలయ్యని గట్ల లేపి డైరెక్టర్ కృషిని కూసంత ఖుషి చేసిండుల్లా. ఓ సారు అయినోడిని అంతస్తులో పెట్టి కానోడిని కుర్చీలో కూసబెట్టినావు కానీ సైన్మా చూస్తే బాగానే ఉందంటావా మరి? మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగు జాతి మొత్తం ఈ పిక్చర్ చూడాలి. ఇందులో నుంచి ఒక స్ఫూర్తి తీసుకోవాలి. చూసిండ్రా బామ్మర్ది సైన్మాకి ఎట్లా ప్రచారం చేస్తాడో. తెలుగు వాళ్ళంతా ఈ సైన్మా చూడాలి అంటాడు. ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి అని చెప్తాడు. ఓ అన్న ఎన్టీఆర్ నుంచే కాదన్నా, నువ్వు వద్దన్నా కూడా నిన్ను చూసి స్ఫూర్తి తీసుకుంటాం కానీ ఓ సారు రానా నీ పాత్ర చేసే కదా, నీకేమనిపించిందో జర చెప్పరాదు? చూసిండ్రా అందరి క్యారెక్టర్లను పొగిడిన గీన గాయన పాత్రకు వచ్చేసరికి ముసి నవ్వులు నవ్వుతాండుల్లా. ఆహా ఏం నవ్వినావన్నా, కోట్ల రత్నాలు కురిసినట్టే ఉన్నాయి నీ నవ్వుకి. ఇప్పుడు చూసిన నీ నవ్వుని ఇంకెన్నాళ్ళ తర్వాత చూస్తామో ఏందో. ఎంతైనా చంద్రన్నకి గొప్పలు చెప్పుకున్నాడు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి నా పాత్ర ఎట్లుంటుందో మీరే చెప్పుండ్రని జనాలకు వదిలేసిండుల్లా. ఓ అన్న గొప్పలకు పోని నువ్వు మాస్తు గ్రేట్ అన్నా. సర్లే కానీ ఇంకేమన్నా చెప్తావా ఎన్టీఆర్ గురించి? చూసిన తర్వాత సినిమా మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి పుడతాడా అనే విషయాన్ని గుర్తు చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్నారా ఏమన్నాడో? ఎన్టీఆర్ అనే వ్యక్తి మళ్ళీ పుడతాడా అన్న పరిస్థితిని గుర్తు చేసిందంటానుల్లా ఈ సినిమా. ఓ అన్న గా కాలంలోనే ఎన్టీఆర్ పుట్టి అన్ని ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు పుడితే గీ జనాల్ని చూసి మాస్తు రందవుతాడు. కాబట్టి గట్లాంటి వ్యవహారం ఎందుకులే గాని పోయి రాజకీయం చేసుకోపో. పొద్దున్నుంచి నా నీడ పోయింది సార్. ఏం పోయింది? నీడ పోయింది సార్. ఓరల్లా ఇన్నరా ఒక్క పాలిగా షాక్ తగిలినట్లయి ఏమన్నాడో అర్థం కాలే కదా. మళ్ళో పాలి ఇనురి మళ్ళా ఏం పోయింది? నీడ పోయింది సార్. ఓరల్లా దిమాక్ ఒక్క పాలిగా దమ్ దమ్ అయినట్టుందిలే. ఇంతకీ ఏమన్నాడో బుర్రలకెక్కిందా? నీడబోయిందంటానుల్లా. ఎత్కి పెట్టుండే అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. అయినా వాడు నీడపోవడం ఏమిటి? నీడపోవడం ఏంటి సార్? నీడపోవడం అసలు నీడపోవడం జరుగుతాయా? ఇంతకీ గిదంతా ఏడ జరిగిందా అనుకుంటుండ్రా? నెపోలియన్ సినిమానుల్లా దాంట్లో హీరో నీడబోయిందని కంప్లైంట్ ఇచ్చి పోలీసులకి మస్తుగా షాక్ ఇచ్చిండు. అయితే ఇప్పుడు గీ నెపోలియన్ ముచ్చటెందుకంటే నాగపూర్లా ఓ యువకుడు కూడా గిట్లాంటి ఎతికియలేని దాని మీద ఫిర్యాదు చేసిండుల్లా. ఇంకా గా నెపోలియన్ నీడబోయిందంటే గీ నాగపూర్లో ఓ పోరగాడు నా హృదయం మిస్ అయింది, ఓ అమ్మాయి దాన్ని దోచుకుంది, ఎతికిండని కంప్లైంట్ చేసిండులా. వీడి చక్కదనాన్ని సట్లో పెట్టి మార్కెట్లో అమ్మిరాను. ఓరల్లా ఫిర్యాదు చేసుడే కాదు, ఎతికిచ్చేదాకా స్టేషన్లోనే ఉంటా అనుకుంటా పోలీసుల్ని మస్తు గాబర పెట్టిండు. అరే బాబు ఇట్లాంటి కంప్లైంట్ తీసుకున్నాడు కుదరదురా నాయనా అని ఎంత చెప్పినా ఇంటలేడంట. ఈయన ఎవ్వారాన్ని ఎలకలెత్తుకపోను. ఇంకా పోలీసులే కూసంత ఓపిక చేసుకొని అరే బాబు ప్లీజ్ రా నాయన మమ్మల్ని జర ఇబ్బంది పెట్టకు, పోరానికి దండం పెడతామంటే గప్పుడు స్టేషన్లోకి వెళ్ళి బయటికి కదిలిండంటనుల్లా. ఇంకా ఈ నాగపూర్ పోరగాన్ని చూసి అందరూ ఇసుక్కుంటారు. కాలేజీకి పోయి చదివి సావక ఇట్లాంటి తిక్కల వ్యవహారాలు చేసుడేందని కోప్పడతాన్రు. డబ్బులు బంగారం వస్తువులు పోయిన కంప్లైంట్లు చూసినాం కానీ హృదయం పోయిందన్న ఫిర్యాదు
ఇప్పుడే చూస్తానమని మాస్తుగా పరిశాన్ అవుతాండ్రు. మరిగా నాగపూర్ పోరగాడు పిచ్చెక్కి చేసిండో లేక సరదాకు చేసిండో ఏమో గాని అందరినీ మాస్తుగా పరిశాన్ చేసిండు. గాడి పిచ్చిని జనాలకు ఎక్కేటట్టు విచిత్రం చేసిండు. ఈడి తీరును తిత్తి తీసి బత్తాల గట్టి బస్తీలో పెట్టిరాను. ఈ పొలిటికల్ పంతులు కనిపెట్టిన జూలకటక నామమును ప్రతిదినమో ముమ్మారు స్మరించినచో తక్షణమే అధికార ప్రాప్తి నొందెదరు. ఎల్లవే